హలో హాయ్ రే నాన్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగార్థులు జూలై 28 గ్రూప్ 2 మెయిన్స్ జరుగుతుందా లేదా? ఆల్రెడీ జూలై 2వ తారీఖు వచ్చేసింది. మరి ఏమైనా ప్రభుత్వం కానీ ఏపీపీఎస్సీ కానీ ఒక వెబ్ నోట్ లాంటిది ఇస్తుందా అనే తీవ్రమైనటువంటి ఉత్కంఠతో ప్రభుత్వ నిర్ణయానికి లేదా ఏపీపీఎస్సీ నిర్ణయానికి ఎదురుచూపులు పడిగాపులు కాస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే అంటే ఆరుగాలం కష్టపడిన రైతన్న ఎలాగైతే తన యొక్క ధాన్యాన్ని అమ్ముకొని తాను తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తాడో అదేవిధంగా ప్రిపేర్ అవుతున్నటువంటి 92,000 మంది 1:100 92,000 మంది ఉద్యోగార్థులు చాలా తీవ్రమైన ఉత్కంఠతో ఉన్నారు. ప్రభుత్వం కానీ ఏపీపీఎస్సీ కానీ ఒక చిన్న వెబ్ నోట్ లాంటిది ఇస్తే దాన్ని బట్టి మేము మూవ్ అవుతాము, దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాము అని చెప్పి. రెండోది కూడా ఏంటంటే చిన్న చితగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ సెలవుల్లో ఉండి చదువుకుంటూ ఆ సెలవుల్ని కంటిన్యూ చేయాలా లేకపోతే జాబ్లో జాయిన్ అవ్వాలా అని కూడా ఉద్యోగార్థులు తీవ్రమైనటువంటి ఒక రకంగా మానసిక సందిగ్ధతో ఉన్నారు. ఇది ప్రభుత్వ పెద్దలకు తెలుస్తుందని ఈ వీడియో యాజ్ ఎ హిస్టరీ ఆఫీసర్గా వేలాది మంది ఉద్యోగార్థుల తరపున నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి సరాసరి ఇంచుమించు ఒక నెల రోజులు ఇంకా అవ్వలేదు, నెల రోజుల్లోపే అయ్యింది. కాబట్టి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యాలు కంటిన్యూ అవుతున్నాయి, మనం చూస్తున్నాం. నాకు తెలిసి త్వరలోనే ఏపీపీఎస్సీ ప్రభుత్వం కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయడంపై ఆల్రెడీ నా మిత్రులు చిరంజీవి గారు, ఎమ్మెల్సీ చిరంజీవి గారు, మరో 2 ఎమ్మెల్సీలు టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి సెక్రటరీకి ఏపీపీఎస్సీ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చారు, మనం చూసాం. మనం కూడా వీలు వెంబడి ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నాం వీడియో ద్వారా. కాబట్టి దయచేసి తీవ్రమైన ఉత్కంఠతో ఉన్నటువంటి ఉద్యోగార్థులను సస్పెన్స్ గురి చేయకుండా, టెన్షన్కి గురి చేయకుండా తక్షణం సమస్యని దీన్ని గుర్తించి ప్రభుత్వం కానీ ఏపీపీఎస్సీ కానీ ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని వేలాది మంది విద్యార్థుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రెండవ ఇష్యూ ఏంటంటే చాలామంది ఎలక్షన్ డ్యూటీలు చేసి ఆ డ్యూటీలో నిమగ్నమై సుమారు ఒక నెల రోజుల పాటు ఎలక్షన్ డ్యూటీలు, ట్రైనింగులు ఇవన్నీ పూర్తి చేసుకొని నూతన సబ్జెక్ట్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీని 75 మార్కులకు పెట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీని చదవలేకపోయారు. కళ్ళ ముందు కనబడుతున్న సత్యం అది. కాబట్టి దాన్ని చదవాలంటే సమయం కావాలి, సమయం అవసరం కూడా. ఇక రెండోది ఎకానమీ చెప్పుకుందాం మనం. ఎకానమీ 75కి తగ్గించారు అని మనం చెప్పుకుంటాం యాక్చువల్లీ. కానీ 150 మార్కులకి ఎంత ఎకానమీ అయితే ఉందో 75 మార్క్స్ కూడా అంతే ఎకానమీ ఉంది. ఏవో ఒక 2-3 టాపిక్స్ తప్ప మిగతా టాపిక్స్ అన్ని ఎకానమీలో ఉన్నాయి. అంతకుముందు 150 మార్కులు చదివిన ఎకానమీ ఇప్పుడు 75 మార్కులకి కుదించబడింది. కానీ సిలబస్ మాత్రం మ్యాక్సిమం ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని కూడా ఉద్యోగార్థులు, ప్రిపేర్ అవుతున్న పిల్లలు గ్రహించారు. అందువల్ల దయచేసి ప్రభుత్వం కానీ ఏపీపీఎస్సీ కానీ ఏదో ఒక క్లారిటీ ఈ 2-3 రోజుల్లో ఇస్తే ఉద్యోగార్థులు ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇది డేట్లు జరుగుతాయి అని అనుకుంటే ఇక రణమో శరణమో చదివేస్తారు అంతే. వాయిదా పడతాయి అనేటప్పటికీ ఆశ. ఈ ఆశ వల్ల 28కి మనం చదవలేం, మనకు టైం చాలదు అనుకున్న వాళ్ళు ఆశతో వాయిదా పడితే ఒక నెలన్నర వాయిదా పడుతుంది కాబట్టి మనం కూడా రంగంలో దిగి ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఒక ఆశ ఉద్యోగార్థుల్లో ఉంది. ఎందుకంటే 1000 ఉద్యోగాలు కాబట్టి ఒక రకంగా పెద్ద నోటిఫికేషనే కాబట్టి
ప్రిలిమ్స్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు, కంటిన్యూ చేస్తారు, చదువుతూ ఉంటారు. అందువల్ల నేను ఉద్యోగార్థులకు ఇచ్చే యాజ్ హిస్టరీ ఆఫీసర్గా మీ అందరికి ఇచ్చే నా సలహా ఏంటంటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దయచేసి, మీరు సెలవు పెట్టి ప్రిపేర్ అవుతుంటే ఆ సెలవుని ఇంకో 10-15 రోజులు కంటిన్యూ చేయండి. మనకి చాలా త్వరగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే టైం లేదు మనకి. 1, 2 ఇప్పుడు నుంచి సెలవు పెట్టవచ్చా, ఎందుకంటే వాయిదా పడుతుంది అంటున్నారు కదా, దానికి కూడా మీరు ఒక 3-4 రోజులు వేచి చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఏబిపిఎస్సి రాజ్యాంగబద్ధమైన సంస్థ, అందులో చైర్మన్ కానీ, మెంబర్లు కానీ, సెక్రటరీ కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు ఉంటారు, రాజ్యాంగబద్ధంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎంత లేదన్నా పాలిత ప్రభుత్వపు సూచన మేరకే నిర్ణయాలు తీసుకుంటారు అన్నది అందరికీ తెలిసిన నానుడే. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏబిపిఎస్సి నాకు తెలిసి స్వయంగా నిర్ణయాలు తీసుకోదు, ప్రభుత్వం సూచన మేరకే తీసుకుంటుంది. ఎందుకంటే ఈ నానుడి ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ల నుంచి ఉంది. కనుక త్వరలోనే లోకేష్ బాబు గారికి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, ముఖ్యమంత్రి గారికి చెప్పారు, ఎక్కడ దొరికితే అక్కడ మన ఉద్యోగార్థులు ఎగ్జామ్ వాయిదా వేయమని చాలా విన్నపాలు చేశారు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఏబిపిఎస్సి ప్రభుత్వం ఈ రెండింటి మధ్య ఒక మీటింగ్ లాంటిది జరిగి దీని మీద సత్వరం నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ఈ ప్లాన్ అనేది, ఉద్యోగార్థులు చదువుకునే ప్లాన్ అనేది దెబ్బతింటది. చివరి వరకు తీసుకువెళ్ళి 28 ఎగ్జామ్ అనగా 20వ తారీఖు ఎప్పుడో వాయిదాన్ని చెబితే అర్థమట్లా, పిల్లల్లో ఒక రకమైనటువంటి ప్రిపరేషన్లో మునిగి తేలుతూ ఇక వాయిదా పడదలే, ఇక రాసుకోక తప్పదు అనే కాడికి వచ్చి సడన్గా వాయిదా పడితే మళ్ళీ పిల్లలు అప్సెట్ అవుతారు, స్టూడెంట్లు అప్సెట్ అవుతారు. అందువల్ల జూలై 2 కూడా వచ్చింది. అందువల్ల దయచేసి ఏబిపిఎస్సి లేదా ప్రభుత్వం తక్షణం స్పందించి వాయిదా విషయాన్ని ఒక వెబ్నోట్ ద్వారా తెలియజేస్తారని హిస్టరీ ఆఫీసర్గా నేను మీ ఇద్దరిని నేను కోరుకుంటున్నాను. ఈ క్లారిటీ వస్తే వందలాది వేలాది జీవితాలు ఒక నిర్ణయం తీసుకొని ఆ ఉద్యోగాల కొరకు పటుత్వంతో, పట్టుదలతో ప్రిపేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక నేను ఉద్యోగార్థులకి లేదా మన పిల్లలకి, విద్యార్థులకి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ప్రిపరేషన్ని ఆపకండి, ప్రిపరేషన్ని అలాగే తీసుకువెళ్ళండి. చాలాసార్లు చెప్పే వీడియోస్లో నేను ప్రిపరేషన్ని మీరు అలాగే తీసుకెళ్ళండి. ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాయిదా వేయద్దు. అయ్య బాబాయ్ టెన్షన్ వచ్చేస్తుంది అని మాత్రం అనవద్దు. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది ప్రభుత్వం చెప్పే వరకు లేదా ఏబిపిఎస్సి వెబ్ నోట్ ఇచ్చే వరకు ఈ ప్రిపరేషన్ అనేది ఇదే రేంజ్లో కొనసాగాలి. అర్థం అవట్లా, సార్ ఇది క్లారిటీ లేదు సార్, అందువల్ల చదవాలా వద్దా సార్, మాకు ఒక విధానం మాకు అనిపిస్తుంది సార్. కరెక్టే, మీ ప్లేస్లో ఉన్నా నేను అదే ఆలోచిస్తా. ఇంకొక 4 రోజులు వాయిదా పడితే బాగుండు, ఇంకో 1.5 వాయిదా పడితే బాగుండు అని మీ ప్లేస్లో నేను ఆలోచిస్తాను. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ చాప్టరే దానికి అంతుపొంతు లేదు. ఫస్ట్ చాప్టర్, మిగతా 4 చాప్టర్లో ఓకే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉన్నాయి. మొదటి చాప్టరే బీభత్సం. కాబట్టి ఆ చాప్టర్ మీద కమాండింగ్ తెచ్చుకోవాలంటే ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ స్పెషలిస్ట్లు అవ్వాలి. ఎందుకంటే అలాంటి ఇంజనీరింగ్ సబ్జెక్టులు కూడా ఇందులో పెట్టాడు మొదటి చాప్టర్లో. కాబట్టి పిల్లలు భయపడుతుంది అదే, కొంత టైం దొరికితే చదువుకోగలం అనేది విద్యార్థుల యొక్క టెన్షన్. నేనంటాను, మీకంటున్నాను, యాజ్ ఏ మన స్టూడెంట్లకి, మీరు ప్రిపరేషన్ని ఆపొద్దు, ప్రిపరేషన్ చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కంటిన్యూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక మనందరం కలిసి ప్రభుత్వానికి చేసే విన్నపం ఏంటంటే, దయచేసి ఏబిపిఎస్సి కానీ ప్రభుత్వం కానీ తక్షణం స్పందించి ఈ ఇష్యూ మీద ఒక నిర్ణయం చెబితే విద్యార్థుల గందరగోళం పోయి, 92,000 మెంబర్స్ గందరగోళం పోయి వాళ్ళు ప్రశాంతంగా చదువుకుంటారని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. అలానే ఏబిపిఎస్సి కూడా నేను విన్నపం చేస్తున్నాను. ఇద్దరూ కలిసి సమన్వయంతో విద్యార్థులకి, ఉద్యోగార్థులకి న్యాయం చేస్తారని, త్వరగా రాబోయే 2-3 రోజుల్లో వాయిదా డేట్లు ప్రకటిస్తారని ఏబిపిఎస్సి చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, అలానే రెస్పెక్టెడ్ మెంబర్స్కి
అలానే ప్రభుత్వానికి కూడా నేను యాజ్ ఎ హిస్టరీ ఆఫీసర్గా విన్నపం చేస్తున్నాను. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వమో ఏబీపీఎస్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వేలాది మంది విద్యార్థుల తరపున నేను ఎదురు చూస్తూ ఉన్నాను. విద్యార్థులు కూడా మీరు ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు, క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి వాయిదా ఖచ్చితంగా పడుతుంది, నాకు తెలిసి. కాకపోతే అధికారికంగా రావాలి, వస్తుంది. ముందైతే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ఓకేనా? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వాళ్ళ పుస్తకాలు పట్టుకుని మళ్ళీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. బిట్లు చదవద్దు, కాన్సెప్ట్తో చదవాలి. ప్రిలిమ్స్లో ఎలా వచ్చింది? కాన్సెప్ట్తో ప్రిపరేషన్ వెళ్ళిపోవాలి, అంతే తప్ప కాన్సెప్ట్ కాకుండా బిట్లు మాత్రం ఉన్న ఏ పుస్తకం అయినా దాన్ని మీరు రిజెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను నాన్న మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. బెస్ట్ ఆఫ్ లక్, ప్రిపరేషన్ చేయండి. థ్యాంక్ యూ.